రష్యా యుద్ధంలోకి వచ్చింది అన్న టైటిల్ చూడగానే ఇరాన్కి అనుకూలంగా ఏమన్నా వచ్చిందా అనేటటువంటి అనుమానం వస్తుంది. కానే కాదు. ఓ పక్కన ఈ యుద్ధం ప్రారంభమయ్యాక ఏదైతే అమెరికాకి ఇజ్రాయెల్కిను ఇరాన్కి యుద్ధం ప్రారంభమయ్యాక సైలెంట్గా ఉన్నటువంటిది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. మొన్నటిదాకా రెచ్చిపోయినటువంటి రష్యా ఆ పైన ఉక్రెయిన్ తిరుగుబాటు, ఉక్రెయిన్ తీసుకెళ్లి డ్రోన్లు దాడి చేయడం, దానికి ప్రతిగా రోజు ఉక్రెయిన్ దెబ్బ కొడుతూ వచ్చినటువంటి రష్యా ఇదంతా చూసాం. ఈ 4 రోజుల నుంచి సైలెంట్గా ఉండేటప్పటికి ఒక యుద్ధం మిగినైతే వీళ్ళు సైలెంట్ అయిపోయాం అనుకుంటే, ఇప్పుడు రష్యా తాజాగా ఈ సైలెంట్ మధ్యలో తన యుద్ధం ప్రారంభించేసింది. కీవ్ ఏదైతే ఉక్రెయిన్ రాజధానిలో నివాస సముదాయాల మీద దాడి చేసింది రష్యా క్షిపణులు డ్రోన్లతో. 14 మంది ప్రాణాలు కోల్పోయారన్నటువంటిది అధికారిక లెక్కలు చెప్తున్నటువంటిది. 40 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. వాళ్ళందరూ పౌరులని ఉక్రెయిన్ చెప్తుంటే వాళ్ళు సైన్యం అని చెప్పేసి రష్యా చెప్తుంది. కీవ్ పరిపాలనాధిపతి తైమూర్ ట్రాన్చెన్కో అయితే రష్యా దాడిలో కీవ్లో డజన్ల కొద్ది అపార్ట్మెంట్ ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇప్పటికే 14 మంది మృతి చెందారని చెప్పారు. ఇంకా భవనాల శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో లెక్క తెలియట్లేదన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. రష్యా ప్రయోగించింది డ్రోన్లు, అట్లాగే వాటిని కూల్చేసామంటూ మరొక వైపున ఉక్రెయిన్ చెప్పుకొస్తుంది. ఓవరాల్గా చూస్తే G7 సదస్సు ఓ పక్కన నడుస్తుండగానే మేము ఎవరిని పట్టించుకోమన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చూపించింది. ఓవరాల్గా చూస్తే ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాల లక్ష్యంగా 367 డ్రోన్లు క్షిపణులు ప్రయోగించామని ఓ పక్కన రష్యా తేల్చి చెప్పింది. 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. ఉక్రెయిన్ మీద రష్యా 69 క్షిపణులు 295 డ్రోన్లను ప్రయోగించినట్టు చెప్పుకొస్తున్నారు. ఈ దాడుల్లో 80 నివాస భవనాలు సైతం ధ్వంసమైన ఇరాన్ రూపొందించినటువంటి షాహెద్ డ్రోన్లను ఉక్రెయిన్ మీద రష్యా ప్రయోగించినట్టు అధికారులు చెప్తున్నారు. యుద్ధాన్ని ఆపడానికి రష్యా మీద ఒత్తిడి పెంచాలని మరోవైపున ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికాను అడుగుతుంటే, అమెరికానేమో మేము పక్కన అక్కడ ఆ పనిలో ఉన్నామయ్యా, ఇరాన్ సంగతి మీరు చూసుకోండి అని చెప్తుంది అనమాట.